ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో బాధ్యతలు తీసుకొని ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా వివిధ హోదాలలో ఉన్నటువంటి తను పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీ పదవులు అనుభవించి అప్పుడు గుర్తుకు రాని అవినీతి ఆరోపణలు ఇప్పుడు తను బయటకు వెళ్ళగానే ఇవాళ ఇష్టానుసారంగా పార్టీకి నష్టం చేసే విధంగా తను మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా బీఆర్ఎస్ మాలాంటి ఉద్యమకారులకి చాలా బాధ కలిగిస్తున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తే, ఎక్కడ నిలదీస్తే, ఎక్కడ ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడితే, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని లేవనెత్తినప్పుడు కవిత గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు చూశారు, సింగరేణి పైన ఆ సింగరేణిలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, అక్కడ జరిగినటువంటి టెండర్లు, వాటిపైన చాలా వివరంగా హరీష్ అన్న మాట్లాడినాక వెంటనే ఒకవైపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే నోటీసులు ఇచ్చి విచారణకు కాల్ఫర్ చేయడం, ఆ తర్వాత వెంటనే కవిత గారు ప్రెస్ మీట్ పెట్టడం. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు కానీ 4 హామీలు, అందులో ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు. మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వంలో అంశాలపైన ఎప్పుడు మాట్లాడారు. కానీ బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్నే దోషిగా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం మరి ఏం ఆశించి ఏ ఉద్దేశంతో గారు చెప్పాలి. ఒక కేసీఆర్ గారి కుమార్తెగా మిమ్మల్ని ఎంతో అభిమానించినాము, అక్కజెల్లెలలాగా ఉన్నాము. కానీ ఈరోజు ఎప్పుడైతే ఈ 4 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు రావాలి అని కోరుకున్న టైంలో మీరు ఏదైతే ప్రతిపక్షం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కానీ మీరు ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు బీఆర్ఎస్ నాయకుల మీద, ఉద్యమం చేసిన నాయకుల మీద, పోరాటాలు చేసిన నాయకుల మీద మీరు వ్యక్తిగతంగా ఏదో కక్ష పెట్టుకొని కక్షపూరితమైన వ్యాఖ్యలు చేయడము, మేము అనరాని మాటలు అనడము, మీ మనుషులు కూడా అనరాని మాటలు అనడు, ఒక సోషల్ మీడియాలో కూడా దాన్ని స్ప్రెడ్ చేసుడు, ఎన్నో 14 సంవత్సరాలు పోరాటం చేసి మీరు కూడా పోరాటంలో ఉన్నారు, మీరు కూడా చేసినారు, మేము కాదంటలేము, ఒక పెద్ద అయిన కుమార్తెగా మేము కూడా అభిమానించినాం. కానీ ఇప్పుడు ఏదైతే మీరు ప్రభుత్వం చేసే గ్యారంటీలను హామీలను అడగకుండా ఇంకోటి మీరు పార్టీ పెడతా అంటున్నారు, పెట్టండి, మీ పార్టీ ఏం చేస్తుంది, మీ విధి విధానాలు ఏంటి, మీ ప్రజలకు ఏం చేస్తా అనుకుంటున్నారో కాండెక్క అందరికీ హక్కు ఉన్నది. కానీ పోరాటం చేసి 14 సంవత్సరాలు కష్టపడి 10 ఏళ్ళు ఒక దేశంలో ఒక ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకులను, గౌరవ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎట్లా పడితే అట్లా వ్యక్తిగతంగా మీరు దూషణలకు దిగడము, మీరు మాట్లాడడము, ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళ స్కామ్లు బయటకు తీస్తుండ్రో, ఎప్పుడైతే వాళ్ళకు ప్రజలకు వాళ్ళు చేసిన స్కాములు, వాళ్ళకి చేసిన మోసాలు ఎప్పుడైతే వెళ్తాయో, బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని బయటకు తీస్తున్నారో అప్పుడు ప్రతిసారి వాళ్ళకి కొమ్ము గాయడానికి, వాళ్ళకు అడ్డం ఉండడానికి మీరు వస్తున్నారక్క, ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఇది బాగలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ మీద కాంగ్రెస్ కుంభకోణాలు ఎప్పుడైతే బయట పెడతామో, బీఆర్ఎస్ ప్రభుత్వం బయట పెట్టినప్పుడల్లా తను ప్రెస్ మీట్ పెడుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తుంది, అది బాధాకరము. ఎందుకంటే తను కూడా తను బీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగింది, బీఆర్ఎస్ కుటుంబమే అట్లాంటి తను బీఆర్ఎస్ పార్టీలో తను అన్ని పదవులు అనుభవించి ఒక పార్లమెంటు సభ్యులుగా, ఒక ఎమ్మెల్సీగా ఎంతో గౌరవము, ఒక ముఖ్యమంత్రి కూతురుగా మేము నెత్తిలో పెట్టుకున్నాం, ఆమెను గౌరవించినాము. ఆమె అంటే చాలా గౌరవం, ఇప్పుడు కూడా గౌరవమే ఆమె అంటే. ఎందుకంటే మా నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడుకు పుట్టిన కూతురుగా మాకు ఇప్పటికైనా చాలా గౌరవము, అభిమానము. కాకపోతే ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది.